కూడా కట్టగట్టి థాయిలాండ్ పాస్పోర్ట్లు ఇచ్చి పంపించేయండి, వీసాలు ఇచ్చి. రైట్. తచ్వి గారు మీకు ఒక్క ఆడియో వినిపిస్తారు అతను చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఒకసారి మీరు రెస్పాండ్ అవ్వాలి దానికి సంబంధించి ప్లీజ్. అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇప్పుడు అమ్మాయిలు మీకు చెప్తున్నాను, మీరు గొడ్డము కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్. మీరు విన్నారు కదా. సో అమ్మాయిలు బట్టలు విప్పుకొని తిరగండి, మీకు అలా తిరిగి మీకు స్వేచ్ఛ ఇంపార్టెంట్. ఏంటి బట్టలు ఇప్పుకు తిరగడం స్వేచ్ఛ? యాజ్ ఎ ఉమెన్ గా ఏం చెప్తారు? బట్టలు విప్పుకొని తిరగడం స్వేచ్ఛ, ఇలాంటి ఫూలిష్ మాటలు మాట్లాడాడు అతను. అసలు అలా ఎలా మాట్లాడాడు మరి నాకు తెలియదు. బట్టలు విప్పుకొని తిరగమని చెప్పడానికి అసలు అతను ఎవరు అలా తిరిగారు? ఇప్పటిదాకా మన భారతదేశంలో ఎవరైనా కానీ, నేను మాత్రం భారతదేశ మహిళగా చెప్తున్నానండి, ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు ఎవరైనా కానివ్వండి, చాలా పద్ధతులు ప్రతి ఒక్కటి తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానీ ఎక్కడ ఎలా వేసుకోవాలి అన్నది చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఎలా అంటే ఒక గుడికి వెళితే ఎలా వేసుకుని వెళ్ళాలి, ఒక ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్తే ఎలా వేసుకెళ్ళాలి, బస్సులో వెళితే ఎలా వేసుకెళ్ళాలి, రోడ్డు మీద ఉంటే ఎలా వేసుకెళ్ళాలి, ఇలా ప్రతి ఒక్క ప్లేస్కి తగ్గట్టుగా ఒక ఆడమనిషి వేసుకుని వెళ్ళడం అనేది మన ఇండియాలో మాత్రమే నేను చూశాను. మీరు ఏ కంట్రీకైనా వెళ్ళండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారేమో, ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగుతారేమో, కానీ మన పద్ధతి అన్ని తెలిసిన ఏ ఆడపిల్ల అయినా కానివ్వండి సిచ్యువేషన్ కి తగ్గట్టుగా నడుచుకోవడము. అసలు తచ్వి గారు ఈ వివాదంలో అన్వేష్ వచ్చిందే అసలు ఆడవాళ్ళు ఏది వేసుకోవాలో మీరెవరు చెప్పడానికంటూ అతను వచ్చాడు. ఈ వివాదంలో అతను ఎంటర్ అయింది ఈ కాజ్తో, మీరెవరు చెప్పడానికని. కానీ ఇప్పుడు వచ్చి అతనే సలహాలు ఇస్తున్నాడు, ఇండియాలో వాళ్ళంతా ఇప్పుకొని తిరగండి, మీకు ఫ్రీడమ్ ఇంపార్టెంట్. ఏంటి ఫ్లిప్పింగ్ ఏంటి? అసలు అతనికి మెంటల్లీ స్టెబిలిటీ లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి నిజంగా మైండ్ బాగుంటే అతని ఈ పరిస్థితిలో ఎప్పటికీ ఉండడు. అతను ఒక టైప్ ఆఫ్ స్ట్రీట్ డాగ్. అసలు అతన్ని అలా పట్టించుకోవడం కూడా వేస్ట్. అసలు అతని గురించి మనం ఇంత చర్చిస్తున్నాం అంటే మనము చర్చించడానికి కారణం ఏంటంటే మన హిందుత్వం అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అతన్ని ఎవరైతే సపోర్ట్ చేసి అతన్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసి అతన్ని పోషిస్తున్నారో అందుకు మనం దీని గురించి ఫైట్ చేస్తున్నాం. మీరు పిచ్చి కుక్క అన్నారు కాబట్టి కుక్కలనైనా మనం వదిలేయం కదండి. కరుస్తుందని తెలిసినప్పుడు దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాంగా. పట్టుకోవడమో లోపల పెట్టడమో 4 కొట్టడమో తన్నడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా. అవుతుందండి, నిన్నే కేసు కూడా పెట్టాం. రైట్. తారక రామ్ గారు అర్హత ఏంటి అసలు ఈ అన్వేష్ కి కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఇండియా గురించి, ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ గురించి కావచ్చు, హిందూయిజం గురించి కావచ్చు, లేదంటే ఏ మతం గురించి అయినా కావచ్చు, ఏంటి ఏదో వ్యూస్ పెంచుకోవడం కోసమో పైసలు పెంచుకోవడం కోసమో ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికి ఏం చెప్తారు? ఇది ఒక్కటి చెప్తాను సార్, మంచి మాట అడిగారు. అర్హత ఏంటి, నీకున్న అర్హత ఏంటి? ఫస్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం దేని గురించి అయినా మాట్లాడేటప్పుడు మనకి ఏం అర్హత ఉందని ప్రతి భగవద్గీత చదివాడంట, రామాయణం చదివాడంట, భారతం చదివాడంట, చెప్పాడంట కూడా. చెప్పండి, భగవద్గీత చెప్పనండి, రామాయణం చెప్పనండి, లేదా భాగవతం చెప్పనండి, ఇవెందుకు ఈ పురాణం? నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇప్పుకొని తిరుగు ఇదే చెప్పాల్సింది. ఆయన చదివేది అనేదేమో భగవద్గీత, మహాభారతం, మాట్లాడేది మాత్రం భూత పురాణం. అసలు నోరిప్పితేనే అసలు భయంకరమైన మాటలు ఎలా వస్తున్నాయో తెలీదు, భలే మాట్లాడేస్తుంటాడు అతను. సో అందుకే చెప్తున్నానండి, ముఖ్యంగా భాషగా చెప్పినట్టు ఆయన వీడియోస్ మన ఇండియాలోకి రాకుండా చేసే పద్ధతి ఏదైనా ఉంటే అది ఇమీడియట్ గా గవర్నమెంట్ చేయాలండి. రీసెంట్ గా దురంధర్ అని ఒక సినిమా వచ్చింది. ఆ దురంధర్ సినిమాలో పాకిస్తాన్ కి సంబంధించిన కొన్ని సీన్స్ ఉన్నాయి. వాటికే పాకిస్తాన్ గవర్నమెంట్ ఆ సినిమాని బ్యాన్ చేసింది. ఎక్కడ కూడా యూట్యూబ్లో కావచ్చు, లేకపోతే ఏ రకంగా కూడా దానికి సంబంధించిన యాడ్స్ ఏమీ లేకుండా కంప్లీట్ బ్యాన్. పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళ వరకు దురంధర్ సినిమా తెలియదు, మీరు చూసుంటారు. ఓ హల్లే హల్లే అనుకుంటూ చాలా ఫేమస్ అయింది, వరల్డ్ ఫేమస్ అయింది ఆ సినిమా, ప్రపంచం అంతా చూసింది. కానీ ఇట్స్ నాట్ అలౌడ్ ఇన్ పాకిస్తాన్, ఎందుకంటే వాళ్ళ వాల్యూస్కో ఏదో సంథింగ్ అది అబ్జెక్షనబుల్గా ఉంది. మరి మన కంట్రీ వాల్యూస్కి అబ్జెక్షనబుల్గా ఉన్న ఇటువంటి వాడి వీడియోస్ని కంప్లీట్గా ఎందుకు బ్యాన్ చేయలేము? పాకిస్తాన్ చేసినప్పుడు మనం ఎందుకు చేయలేము? ఖచ్చితంగా చేయొచ్చు. సో ఐ రిక్వెస్ట్ మన గవర్నమెంట్ టు బ్యాన్ ఇతని ఛానల్ కంప్లీట్గా ఇండియాలో రాకుండా బ్యాన్ చేయాలి. అది ఎంత తొందరగా జరిగితే అంత బెటర్. మిగతా సెక్షన్ తర్వాత చేసుకోండి, ఫస్ట్ అయితే ఈ పని చేయాలి. ఒక్క నిమిషం తారక రామ్ గారు అండ్ శేఖర భాష గారు, ఇతను నేను ఇందాక ప్రస్తావించినట్టుగా వివాదాల ద్వారా వివాదాలతోనే ఈ స్థాయి వరకు ఫేమస్ అయినటువంటి పరిస్థితి. కానీ కొంత అభ్యంతరకరమైనటువంటి వివాదాల నుంచి పక్కన పెడితే ఒక్క కాజ్ విషయంలో మాత్రం, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల విషయంలో మాత్రం ఎక్కువగా తను ఫేమస్ అయ్యాడు. బెట్టింగ్ యాప్లను ఎవరు కూడా ప్రమోట్ చేయకూడదు, ఖచ్చితంగా కూడా వాటిని బ్యాన్ చేయాలని మనం అంతా కూడా కోరుకున్నాం. ఆ విషయంలో అతనికి మద్దతు కూడా పెరిగింది ఖచ్చితంగా. అయితే ఈ విషయంలో సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు
అప్పుడు ఆయన ఆర్టీసీ ఎండీగా ఉన్నట్టున్నారు, సబ్జెక్ట్ కరెక్షన్. సిపి సజ్జనార్ లాంటి వారంతా కూడా ఆయనకు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళు ఇంటరాక్షన్ వీడియోస్ కూడా చాలా వచ్చినాయి. దీంతో సిపి సజ్జనార్ లాంటి వాళ్ళు కూడా అతనికి మద్దతు తెలిపారు అనేటటువంటి తెలియడంతో ఇంకా అతని ఇమేజ్ పెరిగిపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే ఈ కాజును తీసుకున్నాడు. ఇండియాలో మహిళలకు ఫ్రీడమ్ లేదు, అత్యాచారాలు అనేటువంటి కాన్సెప్ట్ తీసుకున్నాడు. అంటే ఒక ఇష్యూ పోతే మరో ఇష్యూతో ఇప్పుడు అతను చేసినటువంటి వ్యాఖ్యల గురించి సిపి సజ్జనార్ ఎందుకు రెస్పాండ్ కారు అనేటటువంటి క్వశ్చన్లు వస్తున్నాయి. అంటే మీలాగా నాలాగా సరే ఏదో పిల్లాడులే మనకు తెలియదు కదా. ఇవాళ మనం ఇప్పుడు ఒకప్పుడు నేను కూడా అరే బాగుంది వీడియోలు రకరకాల దేశాలు కల్చర్లు చూపిస్తున్నానని చెప్పి చూసాం. కానీ అదే కోణంలో ఆయన కూడా పాపం ఆ రోజున కన్ఫ్యూజ్ అయ్యి సరే మాట్లాడదామని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కువ రీచ్ ఉంటుంది కదా, ఈ మెసేజ్ గట్టిగా వెళ్ళాలి ఆయన చెప్పుంటాడు ఒక మంచి ఉద్దేశంలో. బట్ అరే ఈ ఇట్టంటోడా అని చెప్పి ఇవాళ అందరికీ తెలిసింది కదా. సో ఇది తెలుసుకున్న సజ్జనార్ గారు నాకు తెలిసి ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, లేకపోతే మీరు ఫ్రెండ్సా అని చెప్పి అనుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ స్టిల్ ఆయన దాంట్లో ఖచ్చితంగా అతన్ని ఇంప్లికేట్ చేసి మన భారతదేశం తరపు నుంచి అతని వీడియోస్ అన్ని కూడా బ్యాన్ చేయడం, అవన్నీ కూడా ఎలా చేయాలనేది కూడా చూపించాలి. ఎంత ఆయన మనకి మైలేజ్ ఇచ్చినంత మాత్రాన మనం తప్పు చేస్తే ఉపేక్షించేది అస్సలు. అంటే అప్పుడంటే ఆయన ఆర్టీసీకి సంబంధించినటువంటి పోస్ట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన హైదరాబాద్ సిపి చక్కగా ఇప్పుడు ఆయన పరిధి కూడా విస్తృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ ఎందుకు అసలు రెస్పాండ్ ఎందుకు కావట్లేదు అనేది క్వశ్చన్. లేదండి, రెస్పాండ్ అయ్యారు. నిన్నే కేసు వేసాం. మా సిస్టర్ కళ్యాణి గారు వాళ్ళు కేసు వేశారు. అది దీంట్లో ఉంది, మూవ్ అవుతుంది. మాక్సిమం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తున్నాము. ఖచ్చితంగా అతను ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా వస్తాడని అనుకుంటున్నాం. వస్తే మాత్రం ఆయనకి గట్టిగానే బుద్ధి చెప్దామని అందరం ఫిక్స్ అయ్యామండి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే 10th క్లాస్ పాస్ అవని శివాజీ ఏదో అనేసి ఈ మధ్యన ఏదో అన్నాడు అతను, నేను విన్నాను అది. అంటే 10th క్లాస్ పాస్ అవ్వాలంటే సబ్జెక్ట్ చెప్పడానికి 10th క్లాస్ పాస్ అవ్వాలా? మీ అమ్మ నాన్నగారు అంతకన్నా ముందు వాళ్ళు ఎవరు నాకు తెలిసి 3వ తరగతి కూడా పాస్ అయ్యి ఉంటారు. వాళ్ళందరికీ సంస్కారం నేర్పలేదా? సభ్యత నేర్పలేదా? చదువు ఎప్పుడు కూడా సంస్కారాన్ని నేర్పాలి. నువ్వు ఎంత చదువుకున్నావు, నువ్వేం సంస్కారం నేర్చుకున్నావో నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నువ్వు చదువుకున్నాను అంటున్నావు కదా, అవన్నీ భారతం భాగవతం ఇవన్నీ చదివాను అంటున్నావు. మరి నువ్వేం సంస్కారం నేర్చుకున్నావు? అంత అద్భుతంగా మాట్లాడుతున్నావు నువ్వు గరికపాటి వారి గురించి, మిగతా ఇంకెవరి గురించో నువ్వేం మాట్లాడుతున్నావు ఆలోచించుకో ఒకసారి. ఈ బెట్టింగ్ యాప్స్ కి సపోర్ట్ చేసినప్పుడు కూడా నాకు బాగా గుర్తు, ఆ ఇమ్రాన్ అనే వాళ్ళ తల్లిని చాలా బూతులు తిట్టాడు. అప్పటిదాకా నేను ఏదో మంచి పని చేస్తున్నాను వాళ్ళే అనుకున్న టైంలో ఒక్కసారి ఆయన మాట మాట్లాడగానే నాకు అప్పటిదాకా 2-3 ఇంటర్వ్యూలో ఇలాగే ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు ఆయన గురించి అడిగితే నేను చాలా మంచిగానే చెప్పాను, ఓకే పాపం మంచి పని చేస్తున్నాడు అందరికీ అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఒకళ్ళ తల్లిని, ఇప్పుడు ఆ అబ్బాయి అవతల వాడు కూడా బెట్టింగ్ యాప్స్ ఆడుండొచ్చు, అన్నంత మాత్రం యూ డోంట్ హ్యావ్ రైట్ టు. కానీ ఎవరికి అర్థం కాని విషయం ఏంటంటే తనకు ఎవరైతే పోటీగా వస్తున్నారు ఈ యూట్యూబ్ విషయంలో కావచ్చు వాటిలో కావచ్చు వాళ్ళని తొక్కడానికి ఈ బెట్టింగ్ యాప్స్ అంశాన్ని తను ఒక ఆయుధంగా వాడుకున్నాడు తప్పితే తానేదో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఉద్ధరించడానికి అయితే కాదు. ఖచ్చితంగా సరే అది కూడా చేసుకో నువ్వు, దాన్ని కూడా ఒక వాళ్ళ తల్లింది కదా దీనికి. అది నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే సరే అవతల పక్క వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ దాన్ని నేను ఎంక్వైరీ చేయలేదు. సరే వాళ్ళ మీద కూడా ఏవో బెట్టింగ్ యాప్లు చేసుకునే వాళ్ళు ప్రమోట్ చేసేవాళ్ళు అనే కోణంలో నేను చూసాను తప్ప, ఎప్పుడైతే అవతల వాడు సరే బెట్టింగ్ యాప్స్ చేస్తారు నిజంగానే చెడ్డవాడు అయినా కూడా వాడి తల్లి నువ్వు ఎలా తిడతావు, అక్కడ నాకు అతని కల్చర్ మీద వెంటనే తిట్టడం గారు మీరు ఎవరైతే ఇప్పుడు ప్రస్తావించారో ఆ వ్యక్తి యొక్క మదర్ గురించి చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆయన ఇంతమంది అతనే చెప్తున్నాడు, ఇన్ని లక్షల మంది చూస్తున్నారు నా వీడియోలని, పూర్తిగా చూస్తున్నారని చెప్తున్నారు. అసత్య ఆరోపణలు, లేని ఆరోపణలు ఆ మహిళల గురించి వాళ్ళ గురించి. అలాగే నిన్న మన డిబేట్ లో పాల్పంచుకున్నటువంటి ట్రావెలర్ రవి, అతనికి ఇతనికి ఇద్దరికి ఏదో వివాదం అంటే అతని యొక్క భార్య గురించి ఆవిడ గురించి కూడా చాలా తప్పుడుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు ఉండవా అండి? లేనిపోయిన ఆరోపణలు చేస్తుంటే ఇన్ని లక్షల మంది చూస్తూ ఉంటే అవన్నీ నిజం అనుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోరా? మామూలుగా సరే తిట్టాడు, తల్లిని తిట్టాడు అనేది విషయం అసలు ఆరోపణలు ఎక్కువైనాయి. అంతకన్నా ఏమిటి తెలుసా, వాళ్ళ తల్లిట ఆ చార్మినార్ సందులో వ్యభిచారం చేసుకుంటూ తిరిగేదని చెప్పి మాట్లాడాడు. నాకైతే చెప్పు తీసుకొడదాం అనిపించింది ఆ రోజే, చాలా అనిపించింది. అప్పటిదాకా భార్య మీద కూడా చేసిన ఆరోపణలు ఇవే. అంటే అది ఆ మోడస్ ఆఫ్ ఆపరెంట్ అంటారు చూడండి, ఎవరి మీద అయినా సరే కక్ష కడితే ఆయన ఇదే పని చేస్తాడు, తల్లిని తిట్టడం లేకపోతే చెల్లిని తిట్టడం. ఇది ఒక వే. ఇది నిజంగా తిట్టడం అదే చక్రపాచారి తిట్టడం వేరు, ఈ రకమైనటువంటి ఆరోపణలు చేయడం వేరు. అంటే ఒకరి మీద బురద జల్లేయడం ద్వారా తను ఎక్కడో ఉంటాడు, ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మీద బురద జల్లేయడం వల్ల ఇక్కడ చూస్తున్న వాళ్ళంతా ఏమనుకుంటారు? అంటే అది ట్రావెలర్ రవి భార్య అయినా ఇమ్రాన్ గారి తల్లి అయినా ఎవరైనా ఒకటే కదా.
అంటే నా జోలికి వస్తే నేను చేసే ఫైల్ ఆయుధం ఇది అంటే జనరల్ గా ఇప్పుడు ఈ వ్యక్తి ఇలాంటి మాటలు ఇలాంటి ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తి ఇప్పుడు అభినవకు అందుకుని విరేచనం 2026 నుంచి మనకి ఇతను వచ్చి ఉద్ధరించేస్తాడు మనందరినీ. సో ఎవరైనా సరే నాకు తెలిసి నేను ఎప్పుడూ అన్ఫాలో చేశాను, బట్ స్టిల్ మళ్ళీ ఈ మధ్యకాలంలో చూశాను. ఎందుకంటే అటువంటి బూతులు మాట్లాడేటప్పుడు నేను రేపు స్క్రోల్ చేస్తున్నా కూడా ఇంట్లో పక్కన ఫ్యామిలీతో ఉన్నప్పుడు కూడా చాలా చండాలంగా అనిపిస్తుంది. అండ్ నాట్ ఎట్ ఆల్ దట్, బట్ ఒక తల్లిని అలా పట్టుకొని తిట్టాడంటే నాకు ఆ రోజు ఎక్కడో దాకా ఎందుకు మనిషి కనబడితే ప్రస్తుతం యాక్టర్ శివాజీ గారి గురించి మాట్లాడుతున్నప్పుడే ఎన్నిసార్లు ఆ లా ఎన్నిసార్లు ఉపయోగించాడు, చూడడానికి కూడా చాలా అసహ్యంగా అనిపించినటువంటి రిక్వెస్ట్ చేస్తానంటే ఇందాక